లేదని చూచే వీక్షణం తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం అణువునణువునా వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం ఆర్ష సూఫీ వేదాంత సారం ఆర్ష సూఫీ వేదాంత సారం విన్నా కన్నా కరమునందున మలకం బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మా ప్రజ్ఞానం బ్రహ్మా శ్రీయును కైవల్యము జేగీయ దయా వైభవంబు కీర్తింప సదా మేయాధ్యేయంబగు తేజోయుతరప్సతము గూర్చు శుభ శతకంబుల్ ఓం శ్రీ సద్గురుభ్యోం నమః. అందరికీ నమస్కారం. మనమంతా మన జీవితాన్ని విశ్లేషణ చేసుకోవాలి. మనం ఏ విధంగా జీవిస్తున్నాం, ఈ జన్మలో మనం పొందవలసింది ఏంటి, మనం ఏం చేస్తున్నాం మొదలైన విషయాల్ని ఎవరికి వారే విశ్లేషించుకోవాలి. ఎందువల్ల అంటే మనలో ఉన్న అర్షడ్ వర్గాలు రకరకాలుగా మనల్ని ఎల్లప్పుడూ మోసగిస్తూ ఉంటాయి. ఆ అర్షడ్ వర్గాల్ని స్థాయిపరుచుకునే శక్తిని మనం పొందడం కోసం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చెయ్యాలి. ఆధ్యాత్మ మార్గంలో లేని వారికి, ఆధ్యాత్మ మార్గంలో ప్రయాణం చేసేవారికి ఉన్న వ్యత్యాసం అర్షడ్ వర్గాల్ని స్థాయిపరుచుకుని ఆనందంగా జీవితం గడపడంలో తెలియబడుతూ ఉంటుంది. మరి ఆ విధంగా ఆనందాన్ని పొందే మార్గాన్ని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మ పీఠం యొక్క పీఠాధిపతులు మనకి చక్కగా ప్రబోధిస్తున్నారు. వారి యొక్క సందేశాల ద్వారా, గ్రంథాల ద్వారా ఎన్నో తత్వజ్ఞాన విశ్లేషణలు మనకు అందించారు. ఈ పీఠం యొక్క 6వ పీఠాధిపతులు మహాకవి డాక్టర్ ఉమ్రాలి షా సద్గురువర్యులు సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథంలో జడాదేశము అనే శీర్షికలో ఒకానొక పద్యం ద్వారా ఇలా చెప్తున్నారు. పట్టెడన్నంబు దొరికిన పారవేసి తట్టెడన్నము గైకొనదలచదలా లభ్యములు మాని పేరాస లాతివాని పాదధూళిని నెత్తిపై ప్రామి కొనుకు. పట్టెడన్నం అంటే సరిపోయేంత అన్నం నీకు దొరుకుతూ ఉంటే దాన్ని పారవేసి తట్ట నిండా అన్నాన్ని పొందాలని చూస్తున్నావెందుకు? లభించిన వాటిని విడిచిపెట్టి అత్యాశతో ఇతరుల పాదధూళిని నెత్తిపై పాముకోకు అని దీని భావము. ఈ పద్యాన్ని మనం విశ్లేషించుకుంటే పట్టెడన్నం దొరికిన పారవేసి తట్టెడన్నంబు గైకొనదలచదలా అంటున్నారు. సరిపోయేంత అన్నం మనకు దొరుకుతూ ఉంటే దాన్ని పారవేసి తట్ట నిండా అన్నం పొందాలని చూడడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇలా ప్రశ్నించారు అని మనం ఆలోచించాలి. పట్టెడన్నం అంటే సరిపోయేంత అన్నం. మన పొట్టకు ఎంత సరిపోతుందో అంత, లేదా మన పిడికిలి మన గుప్పెట్లో ఎంత పడుతుందో అంత అన్నం. పూర్వకాలం ఒక ఆచారం ఉండేది. మన గుప్పెట్లో ఎంత అన్నం పడుతుందో అంత మాత్రమే తినాలని చెప్పేవారు.
ఆ విధంగా పట్టెడన్నం అంటే మనకు ఎంత కావాలో అంత, ఎంత సరిపోతుందో అంత, ఆ సరిపోయేంత అన్నం మనకు దొరుకుతూ ఉంటే దాన్ని మనం ఏం చేస్తున్నాం? పారవేస్తున్నాం. పారవేసేసి ఎంత కావాలని కోరుకుంటున్నాం? తట్ట నిండా కావాలని మనం కోరుకుంటున్నాం. సాధారణంగా ఈ లోకంలో నేటి కాల పరిస్థితుల్ని విశ్లేషించుకుంటే ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నేటి కాలంలో ఎంతోమంది దురాశతో వారికి ఉన్న దానితో సంతృప్తి చెందకుండా లేని దాని గురించి బాధపడుతూ ఉన్న దానిని కూడా వదులుకుంటున్నారు. ఆ ప్రకారంగానే అనేక రకాలైన వస్తువుల్ని ఆశిస్తూ ఉన్నారు. ఉన్న వస్తువు పట్ల ఎవరికీ తృప్తి ఉండడం లేదు. ఉన్న దాంట్లో ఆనందించకుండా ప్రాప్త రూపంలో, విధి రూపంలో భగవంతుడు మనకి అందించిన దాంట్లో మనం సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని, ఎంతో పొందాలని, ఏదో సాధించాలని, ప్రాప్తంలో లేని భగవంతుడు విధి రూపంలో అందించని వస్తువుల పట్ల అత్యాశతో, వ్యామోహంతో ఆకాంక్షిస్తూ ఉంటున్నారు. వాటి పట్ల ఆవేదన చెందుతూ, వాటి కోసం తపిస్తూ, ఉన్న విషయాల్ని నిర్లక్ష్యం చేస్తూ, దుఃఖిస్తూ ఉండడం నేటి కాలంలో గమనించవచ్చు. అలాగే వర్తమాన కాలాన్ని కోల్పోతూ, వర్తమాన కాలంలో మన దగ్గర ఉన్న వస్తువుల ద్వారా లభించే సుఖ సౌకర్యాల్ని, సంతోషాన్ని మనం పొందకుండా లేనటువంటి విషయాల్ని మనసులో నింపుకుని, లేనటువంటి దుఃఖాన్ని మనంతట మనమే కల్పించుకుని మనం బాధపడుతూ ఉంటున్న పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అందువల్ల ఈ పూటకు కావలసిన 4 మెతుకులు మనకి ప్రాప్త రూపంలో లభిస్తూ ఉన్నాయి. కానీ మన యొక్క బుద్ధి ఏ విధంగా ఉంది అన్నట్లయితే, ఇప్పటికి కాదు, నాకు మొత్తం తరతరాలకి కూర్చుని తినేలాగా కావాలి అనే విధంగా దురాశతో ఆలోచించడం వల్ల మనం ఏం చేస్తున్నాం? మనకి దొరికిన అన్నాన్ని కూడా పారవేసి ఒక తట్ట తీసుకువెళ్ళి దాన్ని నిండాగా కావాలని మనం కోరుకుంటున్నాం. తత్వాన్ని జీవన విధానంతో సమన్వయం చేసుకుని పరిశీలిస్తే కోరిక, ఆశ లేనప్పుడు మనం ఏ విధమైన ప్రయత్నం చెయ్యము. కోరిక, ఆశ ప్రతి ఒక్కరికి ఉండాలి, కానీ అవి పరిమితిలో ఉండాలి. పరిమితి మించినట్లయితే ప్రమాదాలకు గురి కాబడతాం. కాబట్టి ఈ కాలంలో ఉన్న దానితో సరిపెట్టుకుందాం అని మనం ఆలోచించినప్పటికీ కూడా నేటి యుగ పరిస్థితుల్ని అనుసరించి మనం కొంచెం నిక్షిప్తపరుచుకునే పొదుపు కూడా మనకు ఉండాలి. పొదుపు చేసుకుని దాని ఆధారంగా మనం భవిష్యత్ ప్రణాళిక కూడా ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ నిరంతరం అదే వస్తుధ్యాస ఉండడం సరైన విషయం కాదు. అంతేకాని మనకున్న ఆశల్ని, కోరికల్ని విడిచిపెట్టమని ఇక్కడ చెప్పడం లేదు. ఇక్కడ చెప్తున్న విషయం మనలో ఉన్న లోపము, అత్యాశ, ఈ 2 జడ లక్షణాలు. వాటిని తొలగించుకుంటేనే ఆనందం లభిస్తుందని చెప్తున్నారు. కానీ ఈ జడతత్వంతో లభ్యములు మాని అంటున్నారు. లభించిన వాటిని మనం విడిచిపెట్టేస్తున్నాం. ప్రాప్త రూపంలో మనకి ఏదైతే భగవంతుడి చేత ఇవ్వబడిందో దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. నిర్లక్ష్యం చేసి పేరాశ అంటే అత్యాశలో చిక్కుకుంటున్నాం. ఆశ ఉండవచ్చు, కానీ మితిమీరిన ఆశ ఉండకూడదు కదా. ఆ అత్యాశతో లాతివాని పాదధూళిని నెత్తిపై ప్రామికొనకు అంటున్నారు. ఇతరుల పాదధూళిని నెత్తిపై పాముకోకు అని చెప్తూ ఉన్నారు. ఏదో సాధించాలని, ఎంతో పొందాలని మనం ఆకాంక్షించి ఏం చేస్తామంటే, మనకున్న కోరికల వల్ల కొన్ని సందర్భాల్లో మన అభిమానాన్ని చంపుకుని మనకి మన కోరిక నెరవేరాలని అనే ఒకే ఒక్క భావన మనసులో ఉండడం వల్ల మనం ఏ స్థాయి నుండి ఏ స్థాయికి దిగజారిపోతున్నాం అనే విషయాన్ని కూడా తెలుసుకోకుండానే దుఃఖాల పాలవుతున్నాం. ఆ విధంగా మన మనస్సు ఎన్నో రకాలైన పనులు మన చేత చేయిస్తుంది. అందువల్ల లాతివాడు అన్నప్పుడు
ఇతర వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా తనకన్నా చిన్నవారైనా కావచ్చు, తనకన్నా విద్యా విషయంలో హీనుడైనా కావచ్చు, ఎంతో నీచుడైనప్పటికీ కూడా వాడి ముందైనా మోకరిల్లేలా చేస్తుంది ఈ దురాశ. అందువల్ల పాదధూళి నెత్తిపై పాము కొనుకు అని చెప్తున్నారు. అందరి కాళ్ళు పట్టుకోకు, అందరి పాదధూళిని నీ నెత్తిపై పాముకోకు. కోరికల్లో చిక్కుకొని లోభానికి గురై అత్యాశతో నీ యొక్క విషయాల్ని నువ్వు తెలుసుకోకుండా అందరి కాళ్ళు పట్టుకోకు అని చెప్తున్నారు. దురాశ దుఃఖానికి చేటు అని మనం ఎన్నో కథల ద్వారా చెప్పుకుంటూ ఉంటాం. దురాశ అనేది ఎవరికి ఉండకూడని లక్షణం. అది ఎంతో జడత్వాన్ని మనలో వ్యాపింపచేసి భ్రాంతి స్వరూపులుగా మనల్ని నశింపచేసే మార్గంలోకి తీసుకువెళుతుంది. ఆనందమే లేని అధ్వానమైన స్థితికి దిగజార్చి నశింపచేస్తుంది. అందువల్ల దురాశను విడిచిపెట్టాలి. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మనకి లభించిన దాంతో తృప్తి పడాలి. అలాగని మనం ఆశని కోరికని విడిచిపెట్టనవసరం లేదు. మన యొక్క జీవితాన్ని అభివృద్ధి వైపు నడిపించుకోవడం కోసం ఆశని, తపనని, కోరికని మనం ఏర్పరచుకొని పట్టుదలతో మన జీవిత ఆశయాన్ని పొందడానికి మనం ప్రయత్నించాలి. ఆ క్రమంలో అత్యాశ ఏర్పడినప్పుడు దానిని స్థాయిపరుచుకుని మంచి మార్గంలోకి వెళ్ళాలి. ఆ ప్రకారంగా జడత్వాన్ని, భ్రాంతిని స్థాయిపరుచుకుంటూ మంచి మార్గంలో స్థితిని పొంది తరించే ప్రయత్నం చేయాలి. ఆ ప్రకారంగా మనమంతా ఆధ్యాత్మిక జీవన విధానం సాగిద్దాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. లోకంలో ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఎంతగానో పురోగతి చెందుతూ ఉంది. ప్రతిరోజు మనం చూస్తూ ఉండగానే ఎన్నో విషయాలు, ఫీచర్స్, అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ప్రపంచం ఎంతో వేగవంతంగా మారిపోతూ ఉంది. మారిపోతున్న ఈ కాలంలో ఆధ్యాత్మిక తత్వం పట్ల అవగాహన లోపిస్తూ ఉంది. ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఎవరికీ ఉండడం లేదు. రసాయనిక శాస్త్రాలు, ఆధునిక విజ్ఞాన విషయాలు ఎంతగానో అభివృద్ధి సాధించినప్పటికీ కూడా ఆధ్యాత్మిక దృక్పథం లేకపోతే అవన్నీ చెడు వైపుకి తీసుకెళ్లే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఆధ్యాత్మిక తత్వాన్ని అందరూ అభ్యసించాలి అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు మనకి బోధిస్తున్నారు. ఈ పీఠం 6వ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా సద్గురువర్యులు సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథంలో జడాదేశము అనే శీర్షికలో ఈశ్వర తత్వం గురించి, ఆధ్యాత్మిక తత్వం యొక్క విశిష్టత గురించి ఒకానొక పద్యం ద్వారా ఇలా చెప్తూ ఉన్నారు. వసుధను సూర్యుడే తిరిగి వచ్చునో, సూర్యుని చుట్టూ ఈ మహావసుదయే చుట్టి వచ్చునో, ప్రపంచపు విద్యలు చెప్పలేక ఆకాశమున చూచుచున్నవి వికావికలై, మహనీయ ఈశ్వర వసుధము చెప్పుటట్లు రసవాదములెన్నిటి నేర్చి వచ్చినన్. భూమి చుట్టూ సూర్యుడే తిరిగి వస్తున్నాడా, లేదా సూర్యుని చుట్టూ ఈ భూమి చుట్టి వస్తుందా అనే విషయం ఈ ప్రాపంచిక విద్యలు చెప్పలేక చెల్లా చెదురై ఆకాశం వంక చూస్తున్నాయి. అటువంటప్పుడు ఎన్ని రసాయనిక శాస్త్రాలు నేర్చుకుని వచ్చినా ఎంతో మహత్తరమైన ఈశ్వర స్థానం గురించి చెప్పడం ఎలా సాధ్యం? రసాయనిక శాస్త్రాలకు ఈశ్వర తత్వం అందదని భావము. ఈ పద్యాన్ని మరింత వివరించుకుంటే, వసుధను సూర్యుడే తిరిగి వచ్చును. భూమి చుట్టూ సూర్యుడే తిరిగి వస్తున్నాడా, లేదా సూర్యుని చుట్టూ ఈ మహావసుదయే చుట్టి వచ్చును? సూర్యుని చుట్టూ ఈ భూమే చుట్టి వస్తుందా అనే విషయాన్ని ఈ ప్రాపంచిక విద్యలు ఏవీ కూడా చెప్పలేకపోతున్నాయి.
చెప్పలేక చెల్లా చెదిరైపోయి ఆకాశం వంక చూస్తూ ఉన్నాయి. ఏంటి, నేటి కాలానికి కూడా తెలియదా ఈ విషయం? భూమి చుట్టూ సూర్యుడే తిరుగుతున్నాడో, సూర్యుని చుట్టూ భూమే తిరుగుతున్నదో తెలియదా? అంటే అందరికీ తెలిసిందే. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న విషయం సైన్సు ఎప్పుడో చెప్పింది కదా అని మనం నేటి కాలంలో ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ కవి యొక్క కాలాన్ని మనం పరిశీలిస్తే 20వ శతాబ్దం తొలినాళ్లలో మాత్రమే ఈ విషయం శాస్త్రవేత్తలకు తెలిసింది. అప్పటికి 200 సంవత్సరాలు సుమారు ఈ పరిశోధన చేస్తూ ఉన్నప్పటికీ 20వ శతాబ్దం తొలినాళ్లలో ఈ విషయాన్ని సైన్స్ నిరూపించడం జరిగింది. అందువల్ల ఈ పద్యంలో ఇలా అన్నారు: సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందా, లేదా భూమి చుట్టూ సూర్యుడే తిరిగి వస్తున్నాడా అనే విషయం ఈ ప్రపంచ విద్యలు చెప్పలేకపోతున్నాయి. సత్యం ఏంటనేది గ్రహించడానికి ఇవి ఉపయోగపడటం లేదు అని వారు వాపోవడం జరిగింది. ప్రస్తుత కాలంలో ఉన్న పరిస్థితిని కూడా మనం గమనిస్తే చంద్రుడిపైన లేదా ఇతర గ్రహాలపైన జీవించడానికి అవకాశం ఉందా? మానవుడు ఏ విధంగా అక్కడ జీవించడానికి వెళ్ళాలి? భవిష్యత్ కాలంలో ఇతర గ్రహాల్లో మనం ఏ విధంగా జీవించాలి? మొదలైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ విధంగానే నాటి కాలంలో ఆ పరిస్థితి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండడం మొదలైన విషయాలు ఉండేవి. అటువంటప్పుడు ఈ ప్రపంచ విద్యలు ఈ విషయాన్నే అవి తెలుపలేనప్పుడు ఈశ్వరతత్వాన్ని ఏ విధంగా చెప్పగలవు అని వారు ప్రశ్నిస్తున్నారు. అంటే శాస్త్రీయ విజ్ఞానం కానీ రసాయనిక శాస్త్రం కానీ ఎంతవరకు పరిమితమైపోయి ఉన్నాయి అనే విషయం మనకి ఈ దృష్టాంతం ద్వారా తెలియబడుతూ ఉంది. మహనీయము ఈశ్వరా వసుదము చెప్పుటెట్లు రసవాదములెన్నిటి నేర్చి వచ్చినన్ అంటున్నారు. ఎన్ని రసాయనిక శాస్త్రాలు తెలుసుకొని వచ్చినప్పటికీ కూడా ఎంతో మహత్తరమైన ఈశ్వర స్థానం గురించి చెప్పడం ఎలా సాధ్యమవుతుంది? రసాయనిక శాస్త్రాలు ఈశ్వరతత్వం అందదు. మహనీయము అంటే ఎంతో గొప్పది. ఈశ్వరావసుదము అంటే ఈశ్వరుని యొక్క నివాసం. మనం ఈ ప్రపంచాన్ని గమనిస్తే ఇప్పటి వరకు శాస్త్రీయ విజ్ఞానం ఎంతగానో అభివృద్ధి సాధించినప్పటికీ కూడా ఈ భూమిలోనే ఉన్న ఎన్నో రహస్యాలు తెలియడం లేదు. అది సముద్రాలలోనూ అడవుల్లోనూ పర్వతాల్లోనూ ఎన్నో రకాలైన విషయాల్లో ఇప్పటికీ ఎన్నో తెలియని విషయాలు ఉన్నాయి. అలా ఈ భూగ్రహం యొక్క పరిపూర్ణ జ్ఞానమే మనకు కలగడం లేదు. అటువంటప్పుడు ఈ భూమి లాంటి అనేక లోకాలను సృష్టించి అన్ని లోకాలకి శక్తి స్వరూపంగా మూలంగా ఉన్న ఆ పరమాత్మ యొక్క స్థానాన్ని తెలుసుకోవడం కోసం మనం ఎంత పరిశ్రమించాలి అనే ప్రశ్న మనకు కలుగుతూ ఉంది. ఎందువల్ల అంటే మనం తెలుసుకుంటూ మనం నేర్చుకుంటూ ఉన్న విద్యలన్నీ కూడా భౌతికమైనవి. కేవలం కొద్దిపాటి జ్ఞానాన్ని మాత్రమే మనకు కలిగిస్తూ ఉన్నాయి. ఏదైనా ఒక విద్యను మనం చదువుతున్నప్పుడు ఆ విద్యలో ఆ రంగానికి సంబంధించిన అంశాలు కొంతవరకు మాత్రమే మనకు ఉపయోగపడుతున్నాయి. ఒక వృత్తి రూపంలో ఉద్యోగాన్ని పొందడం వరకు ఆ విషయాలు మనకు ఉపయోగపడుతున్నాయి తప్ప మన యొక్క మానసిక ప్రశాంతత కోసం కానీ ఆ మానసిక శక్తిని పొందడం కోసం కానీ ఈశ్వరతత్వం తెలుసుకోవడం కోసం కానీ ఆ విషయాలు ఉపకరించవు. మన మనసులో అంతర్గతంగా ఉన్న గొప్ప ఉత్సాహాన్ని తేజస్సును ఈ భౌతికమైన విద్యలు మనకు తెలుపలేవు. అందువల్ల ఈశ్వరతత్వం అనేది ఎంతో విశిష్టమైనది, ఎంతో ఉత్కృష్టమైనది. దాన్ని తెలుసుకోవడం కోసం అత్యల్పమైన జ్ఞానం కలిగిన ఎంతో పరిమితమైన ఈ భౌతిక విద్యలు ఎంతవరకు ఉపకరిస్తాయి అనేది ప్రశ్న. అందువల్ల రసవాదములెన్నిటి నేర్చి వచ్చినాం అన్నారు. ఎన్ని రసాయనిక శాస్త్రాలు తెలుసుకుని వచ్చినప్పటికీ కూడా ఈశ్వరతత్వాన్ని అవేవి మనకు తెలియజేయలేవు. హస్తి మసకాంతం భేదం ఉంటుంది. ఒక చిన్న దోమకి ఒక పెద్ద ఏనుగుకి ఉన్నంత తేడా ఆ రెండిటి మధ్య మనం గమనించవచ్చు. అందువల్ల ఈశ్వరతత్వాన్ని తెలుసుకోవడం కోసం అభౌతికమైన విద్యని
మనమంతా అభ్యసించాలి. భౌతికమైన విద్యను తెలుసుకున్నంత మాత్రాన అభౌతికమైన సత్యం తెలియబడదు. అభౌతికమైన సత్యస్వరూపంగా ఉన్న ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని మనం గ్రహించడానికి సాధన చేయాలి. దానికి మనం జిజ్ఞాసను ఏర్పరచుకోవాలి. ఆ పరమాత్మ తత్వం ఏ విధంగా ఉంది? అది ఈ రసాయనిక శాస్త్రం కన్నా గొప్పది. ఏ విధంగా అయ్యింది? రసాయనిక శాస్త్రం పరిమితమైనది కదా. అపరిమితంగా ఈశ్వరతత్వం ఎలా ఉంది అని మనం పరిశోధించాలి, విచారణ చేయాలి, తత్వాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ విధమైన తపనను తపస్సుగా, ఒక గొప్ప సాధనగా మార్చుకోవాలి. అందువల్ల రసాయనిక శాస్త్రాలు, భౌతికమైన విద్యలు చదివి వాటితో లభించిన ఉద్యోగాల్లో చక్కగా ధన సంపదలు కూడబెట్టుకుంటూ 3 పూటలా హాయిగా తింటూ జీవితం గడిచిపోతుంది కదా అని మాయలో చిక్కుకుని భ్రమలో మన యొక్క జీవితాన్ని గడపకుండా ఈ జన్మ యొక్క లక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసం, ఈశ్వర తత్వాన్ని, బ్రహ్మ విద్యను అభ్యసించడం కోసం, ఆ అపరిమితమైన ఆత్మజ్ఞాన స్వరూపమైన తేజస్సును పొందడం కోసం ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలి, ఏ మార్గంలో మనం ప్రయాణం చేయాలి అనే విషయాన్ని కూడా ఎవరికి వారు మనమంతా ఆలోచించుకోవాలి. ఆ ప్రకారంగా మన జీవితాన్ని సార్థకం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, భౌతిక విద్యలు అన్నీ పరిమితమైనవి. కానీ భౌతికమైన విద్యల కన్నా ఎంతో ఉత్కృష్టమైన విద్య ఆధ్యాత్మిక విద్య. రసాయనిక శాస్త్రాలు, శాస్త్రీయ విజ్ఞానం ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ కూడా ఆధ్యాత్మిక విద్యే అన్నిటినీ మించి ఉంటుంది. ఆధ్యాత్మిక విద్యతో మాత్రమే అన్ని రహస్యాలు తెలియబడతాయి. కాబట్టి సృష్టి యొక్క రహస్యం, నేను అనే రహస్యం, ఈశ్వరుని యొక్క రహస్యం తెలుసుకుని తరించే ప్రయత్నం చేయాలి. దానికోసం మనమంతా సాధన చేద్దాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈనాటి ఈ సదస్సును శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్షావలి సద్గురువర్యుల వారి దివ్య ఆశీస్సులతో నిర్వహించుకున్నాము. వారికి ఇవే మా నమస్సుమాంజలులు. प्रज्ञानं ब्रह्मा